సరే అమ్మా, నేను అల్లరి చేయను. ఏంటమ్మా ఏదో చెప్తున్నావు, ఏంటి మళ్ళీ చెప్పు. అన్నట్టు చెప్పేది విను. ఏంటంటే మీరు ఇక్కడ ఆడొద్దు, బెడ్ దగ్గర ఆడుకో వెళ్ళి. నేనొక్కనే ఆడతాను అమ్మా. నువ్వు అక్కడవే కాకపోతే ఎవడాడతాడు, ఒకడే ఆడుకోవాలి. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోబో తొందరగా. పాపమ్మా, అమ్మా వాడిని ఎందుకు తీరుతున్నావు అమ్మా? వాడు నాకన్నా చిన్నోడైనా కానీ వాడిని తిట్టకూడదా అమ్మా? వాడిని ఆడుకోనివ్వి. అమ్మా నేను ఆడుకుంటా వెళ్ళి. నువ్వు ఆడతావా అమ్మా? నువ్వు కూడా ఏంటి రెచ్చిపోతున్నావు అనుకున్నాను. సరేలే, నేను ఆడతాను మీతో కలిసి. కానీ మనం ముగ్గురమే ఆడితే ఏముంటుంది, నలుగురు ఆడదాము. నలుగురు ఆడాలంటే ఎవరు లేరు కదా, నలుగురు ఎవరు ఆడతారు? అబ్బా, నాకు కూడా ఆడాలని. నేను ఆడతా బాబాయ్, గట్టిగా ఇస్తా. ఎవరదే ఆడతానన్నదే? నేనే నానమ్మ, నేనే అమ్మమ్మ, నేనే ఆడతాను. ఎరా వచ్చేసారా? ఎలా ఉన్నావు, బాగున్నావా? సరేలే ఆడుదుదా, తొందరరా ఆడదు. అయినా చిన్నప్పుడు మా నాన్నతో కలిసి ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను. కానీ అప్పుడు మా నాన్న, మా తాతయ్య, మా నాన్న ఇద్దరం కలిసి ఒక రూమ్కి వెళ్ళేది. ఆ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ మా నాన్న మళ్ళీ కనిపించలేదు. తర్వాత మా తాతయ్య నాకేం విషయం చెప్పలే. కానీ మా తాతయ్య ఇప్పటికీ లేరు. ఇదంతా ఎలా తెలుసుకోవాలి? ఎవరినైనా అడగాల. ఆ రూమ్కి వెళ్దాం, చూద్దాం. ఆ టైం ఏదో ఉంది అని అనిపిస్తుందేమో. కానీ అప్పుడు కొంతమంది మా అమ్మకి చెప్పిన విషయం ఏంటంటే, మీ నాన్న టైం మిషన్ ట్రావెల్ చేసి వెళ్ళాడు అని చెప్పారు. నేను కూడా ట్రావెల్ చేసి మా నాన్న దగ్గరికి వెళ్తాను. మా నాన్న కట్టారని తెలుసు కానీ, మా తాతయ్య కట్టారని తెలుసు కానీ, ఇంత పెద్దది కట్టారని కూడా తెలియదే నాకు. సరే చూద్దాం, టైం మిషన్ ఎక్కడుందో. తొందరగా వెళ్ళాలి. Enter the password. Enter the password. Fastly enter the password. I give you 2 minutes. Give me the password. Give me the password. We'll open the doors. Give me the password. రే బుర్ర చంపేస్తున్నాడు వీడు. ఎవడ్రా బాబు? మా తాత ఏం పాస్వర్డ్ పెట్టుంటారు? అబ్బా, ఏం పాస్వర్డ్? ఒరే ఏమనేవాళ్ళు? రారా మనవడా, రా సైంటిస్ట్ ల్యాబ్కి వెళ్దాం. ఇదేనా? కాదనుకుంటారా? ఏంది ఇంకా ఏం పెట్టుంటారు తాతయ్య? రారా కొడుక, నీకు టైం మిషన్ చూపిస్తాను. ఆన్సర్ కరెక్ట్. ద పాస్వర్డ్ ఇస్ కరెక్ట్. యూ కెన్ గో. థ్యాంక్ యూ, యువర్ సన్ ఆఫ్ ద తాతయ్య. నేను లేననుకున్నారు కదా పిల్లలు, కానీ నేను ఇంకా బతికే ఉన్నాను. ఆ టైం మిషన్ లో ముందుకెళ్ళినప్పుడు నేను తనతో పాటు వెళ్ళినప్పుడు నా కొడుకుతో నేను వెళ్ళాను. తను వేరే చోటికి వెళ్ళాడు, నేను టైం మిషన్ ఉన్న చోటుకి వచ్చాను. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నా కాళ్ళు సరైపోయాయి, నేను నడవగలుగుతున్నాను. ఇప్పుడు నా కొడుకు వచ్చినట్టు నాకు తెలుసు, మళ్ళీ STG వచ్చినట్టు కూడా నాకు తెలుసు. నెక్స్ట్ పార్ట్ మీకు చూడాలని ఉంటే తొందరగా మీకు ముందు చెప్తాను, వినండి. నేను ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను అనేది కూడా నాకు అంతా తెలుసు. STG ఎక్కడున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, STGకి ఎలా గుర్తుంది, మళ్ళీ ఈ టైం మిషన్కి ఏమైంది అనేది కూడా నాకు తెలుసు. పార్ట్ 5 లో కలుసుకుందాం. పిల్లలారా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో కలుద్దాం, సరేనా? బాయ్.